ఈరోజు మేము మా సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చామన్నమాట. నా సబ్స్క్రైబర్స్ నా అష్టలక్ష్ములండి. ఆ అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి దగ్గరికి వచ్చాము. అమ్మవారి నవరాత్రులు అంటేనే నెక్స్ట్ లెవెల్. ఈ దసరా నెరుడు లెక్కుండది బ్యాంచ్ వేరే లెవెల్లో ఉంటుంది. చూసుకుందాం. అసలు మా సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే మీరు చాలా బాగున్నారు. సో మీ కోడలు బాగా వంట చేస్తారా? యంగ్ గా ఉన్నారు ధనలక్ష్మి నువ్వు చాలా. వీడియో చూసేటప్పుడు మీరు యూట్యూబ్ లో నాది వస్తుందో రాదో 2 కాగితాల్లో నేను ఉండటం నా లక్కీ. అమ్మవారి నవరాత్రులు అంటేనే నెక్స్ట్ లెవెల్. ఓ మై ప్రెటీ, హౌ ఆర్ యు? శివకాశి సరుకి పిల్ల ఎవరిది? సో అమ్మవారి కోసము హల్వా ప్రసాదం అండి. హాట్ ఇష్టమా? కారపూస బజ్జీలు. ఆవిడకి అలా పెడితే ఒక్క పువ్వు చాలా అందం వచ్చేస్తుంది కదా. చాలా ఈరోజు మేము మా సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చామన్నమాట. నవ అష్టలక్ష్ములు ఎవరైతే ఉన్నారో ఆ అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి దగ్గరికి వచ్చాము. ఆవిడ పేరు శైలజ అనమాట. జూబ్లీ హిల్స్లో చేస్తున్నాం ఈరోజు ఎపిసోడ్. సో ఇక్కడ వచ్చేసేసి అసలు లోపల ఎలా ఉంటుంది, వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఇవేవి కూడా నాకు తెలియదు అనమాట. సో లెట్ us గో అండ్ సీ ది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, సబ్స్క్రైబర్స్ నాకంటే ఎక్కువసేపు రెడీ అవుతున్నారు. చాలా డెకరేషన్ కి వాటికి ఫుల్ బిజీ అయిపోయాం మేము. మీరా? థ్యాంక్ యూ. ఓ సో షీఈస్ తన్వి. She's Manvi. హాయ్, హౌ ఆర్ యూ? యూ లుక్ సో ప్రెటీ. స్కూల్ డుమ్మా కొట్టారా? ఇట్స్ అ హాలిడే ఫర్ వాట్? Saturday. Oh wow, okay. So you are Shailaja. Yes. Yeah, నేను రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో నా గాజులు లేకపోతే నా చీర నా పెండెంట్ ఇలాంటివన్నీ క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట, ఎక్కడ కొన్నారు ఏంటి అన్నది. సో ఐఎమ్ సో హ్యాపీ ఒక సబ్స్క్రైబర్ ఇంటికి రావడము, ఇంత ఎక్సైట్మెంట్ అనమాట. సో మీరు ఎక్సైటెడా? సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఫ్లవర్స్. అసలు మా సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఏంటి ఇంతమంది ఉన్నారు అని అన్నాను. అందరూ హౌస్ హెల్ప్. నా ఇంట్లో నేను ఒక్కదాన్నే హౌస్ హెల్ప్. నేనే వండుకోవాలి, నేనే తినాలి. మీరు చాలా రిచ్. ఇక్కడ రండి. ఈవిడంట ఇంటి పని చేస్తుందంట, ఈవిడ నైట్ వంట చేస్తుందంట, ఆవిడ పొద్దున వంట చేస్తుందంట, ఆయన డ్రైవర్ అంట. అరే నా లైఫ్ ఏంట్రా ఇలా ఉంది, నేనేంటి ఇన్ని పనులు చేసుకుంటున్నాను, పొద్దున్న లేచి నుంచి క్షణం తిరిగి ఉండట్లేదు నాకు. అమ్మా బాగున్నారా? ముఖ్యంగా మీ పేరు నాకు చాలా ఇష్టం. ఎవరికి అది ఇంత మంచి పేరు. అవునా? సీరియల్ చూసేప్పటి నుంచి ఇష్టమే పేరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందులో మీ ఇద్దరు వీడియోలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. ఇందులో డాన్స్ ఇష్టం నాకు. డాన్స్ ఇంద్రనీల్ డాన్స్ ఇష్టమా? ఇప్పుడు ఆ డాన్స్ షోస్ చేయడానికి రాత్రి కూడా వచ్చింది. అవునా? బాగా డాన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. నేనా? థ్యాంక్ యూ. మీ మనవరాలు, మీ చిన్న మనవరాలు మీలాగే ఉంది కదా, సేమ్.
చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటమ్మా మీకు ఎలా అనిపిస్తుంది మేము రావడం? చాలా సంతోషంగా. సంతోషంగా ఉందా? మేమే మిమ్మల్ని ఎత్తుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారని చూడాలనుకునే వాళ్ళం. మీరే మా దగ్గర వస్తే మాకు సంతోషంగా. అందుకని ఈసారి నవరాత్రి సబ్స్క్రైబర్స్తో చేద్దాం, ప్రతిసారి సెలబ్రిటీస్తో చేస్తున్నా. ఇది 5వ సంవత్సరం మేము చేసేది. సో ఏంటి మీ కోడలు బాగా వంట చేస్తారా? ఒక పాజ్ వచ్చింది, ఒక చిన్న పాజ్ వచ్చింది, దాంట్లో బోల్డ్ అనే అర్థాలు ఉన్నాయి. చేస్తారు, బాగానే చేస్తారు. పిల్లలకి అన్ని వెరైటీ చేసి పెట్టుకుంటాం. అవునా? ఎంతమంది పిల్లలు మీకు? 3 అమ్మాయి 3 అబ్బాయిలు. ఒక అమ్మాయి 3 అబ్బాయిలా? ఓ వావ్. సో చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ సబ్స్క్రైబర్ మీద ఇంప్రెషన్తో వచ్చాను, కానీ ఇక్కడ అత్తగారు మొత్తం మార్కులు కొట్టేశారండి. ఆవిడ చూస్తే ఇలాగ ఆవిడతోనే ఉండాలనిపిస్తుంది నాకు. అంత క్యూట్గా స్వీట్గా చాలా క్యూట్గా ఉన్నారు. సో అందుకనే నాకు మనం చేసుకుందాం వంట, ఆవిడ పక్కన పెట్టేసేసి. అలాగే సరే అయితే ఎపిసోడ్ చేసుకుందామా? మీరు ఊరికే ఉండండి, చేరేసుకొని కూర్చోండి మా ఎపిసోడ్లో. మీరు ఉంటే అదొక అందం వచ్చేస్తుంది. ఓకేనా? డన్. సో మీ పేరేంటి? ధనలక్ష్మి అని పెట్టారు కదా మీ మమ్మీ వాళ్ళు. మరి నీకు ధనం అంటే ఇష్టమా? ఫుల్ ఇష్టం. పైసా కంటదురా ఏ దోషం పైసా ఏ శాశ్వతం. ధనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఎవరిష్టం, అది లేకపోతే కష్టం కూడా. చాలా కష్టం అసలు కదా. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, పాప బాబు. ఓకే. బాబు ఇంటర్ 2nd ఇయర్, పాప బిఏ. యంగ్ గా ఉన్నావు ధనలక్ష్మి నువ్వు చాలా. మీరు? చిన్నారియా? ఓ వా, పేర్లు భలే ఉన్నాయి అబ్బాయి. మనకంటే వీళ్ళే చాలా హైలైట్ గా ఉన్నాయి. మీరేం చేస్తుంటారు? ఇంట్లో పని చేస్తానమ్మా. ఓకే. రాజమండ్రియా మీది? మాది ఈతకోట. మాది ఈతకోట. అది ఎక్కడుంది? రావులపాలెం దగ్గర. రావులపాలెం దగ్గర అంటే రాజమండ్రి బెల్టే కదా అంతా. రాజనగరం అమ్మ, రాజమండ్రి పక్కన. మేము రాజమండ్రి. ఓకే ఓకే. నేను ఇంట్లో పని చేస్తానమ్మా. నాకు ఒక పాప బాబు. మా పాపకు పెళ్ళయింది. పెళ్ళైపోయిందా? వీళ్ళందరూ చాలా యంగ్ గా ఉన్నారు అబ్బా. చిన్నప్పుడే పెళ్లి చేశారండి? 35 years కి పెళ్ళైపోయిన పిల్లనా? 19 ఏళ్ళకే పెళ్ళి. పోనీలే, కనీసం మేజర్ అయిన తర్వాత చేసాం, లేకపోతే ఈ వీడియోలో నన్ను వేసుకునే వాళ్ళు అందరూ. కంగ్రాచులేషన్స్ చిన్నారి, కంగ్రాచులేషన్స్. శ్రీమంతంకి నన్ను పిలుస్తావా? పిలుస్తావా? ఓకే డన్. మీ పేరు? రత్నం అమ్మ. రత్నం. ఓకే. రత్నంకి రత్నాలంటే ఇష్టమా? నాకు ఏమి ఇష్టం కదండి, వంట చేయడం, ఎదుటి తినడం అంటే ఇష్టం అండి. మా పార్టీ అమ్మ. నాకు కూడా వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. వాళ్ళు రోజు వంట తిన్న తర్వాత బాగుంది అని చెప్పాలి కదా కదా, మనకు అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రోజు వంట చేస్తాము, కానీ ఆ తృప్తి ఎప్పుడంటే ఎదుటి మనిషి బాగుంది అని చెప్పినప్పుడే మనకి తృప్తి కదా. గుడ్డు బాబుని అడిగా, ఈ గుడ్డులో నిన్న అడిగానని చెప్తున్నారు నాన్న. అవునా? నాకు కూడా చాలా ఇష్టం. పోనీలే అమ్మ, ఇంకొకరి మొహం చూడాలని బతికిపోయా. అబ్బా థ్యాంక్ యూ. అందరిని అడిగాను, మా క్రేజీ కపుల్స్ అందరినీ మీరు అడిగారని చెప్తా. ఓకేనా? మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా మేము వంట చేసుకుంటాం. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ సిల్క్ శారీ వచ్చేసేసి దిస్ ఇస్ ఫ్రమ్ రామీ సిల్క్స్ అండి. మన నవరాత్రి శారీస్ అన్నీ కూడా నేను రామీ సిల్క్స్ నుంచే ఈ శారీ కొనుక్కోవడం జరిగింది. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, నాకు నచ్చినట్టుగా నాకున్న బడ్జెట్లో నేను కొనుక్కున్నాను అనమాట. ద శారీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దీనికి సేమ్ బ్లౌజ్ వచ్చింది, కానీ మీ అందరికీ తెలుసు కదా నాకు కాంట్రాస్ట్ వేయడం చాలా ఇష్టం. సో దిస్ ఇస్ ది శారీ. సో మీకు కూడా నచ్చినట్టయితే రామీ సిల్క్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ బండ్లగూడ జాగిర్లో వాళ్ళ స్టోర్ ఉంటుంది, వెళ్ళి కొనుక్కోండి. సో దిస్ బ్యూటిఫుల్ జడావు ఇయర్ రింగ్స్ వచ్చేసేసి టేల్స్ బై నవ్య అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. మళ్ళీ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ దీస్ ఆర్ చాంద్ బాలీస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఐ హోప్ దే హ్యావ్ సూటెడ్ మీ. అండ్ నా శారీకి పర్ఫెక్ట్గా అనిపించింది. సో అందుకనే ఇది వేసుకున్నాను. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి జ్యువెలరీ అంతా కూడా టేల్స్ బై నవ్య. మ్యాక్సిమం తన పేజే, ఒక వేరే ఏమైనా పేజ్ వస్తేనే చెప్తాను, లేకపోతే అన్ని టేల్స్ బై నవ్య. ఓకేనా? సో మీరు కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ షాప్ చేయండి.
సో ఈరోజు శైలజ గారి ఇంటికి వచ్చామండి. శైలజ గారు వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం. యాక్చువల్లీ పాపం వరలక్ష్మి వ్రతానికి తాంబూలానికి పిలిచారనమాట. కానీ మీ అందరికీ తెలుసు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు మన పరిస్థితులు ఎట్లుంటాయన్నది. సో అందుకని నేను రాలేకపోయాను. బట్ అనుకోకుండా సర్ప్రైజింగ్గా ఆవిడే సెలెక్ట్ అవ్వడం, నాకు మెసేజ్లు మీరు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు కదా, అప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వట్లేదు మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. మీరు ఐడి పెట్టేంత వరకు నాకు తెలియలేదు. ఓకే నేను వీడియో చూసేటప్పుడు మీది యూట్యూబ్ లో నాది వస్తుందో రాదు 10 members కదా అవును అని చూస్తున్నాను అనమాట. ఎగ్జామ్స్ లో మనకి రిజల్ట్ వస్తుంది టెన్షన్ గా ఉంటది కదా. అవును అలా చూస్తుంటే రెండు తీసారు కదా. అవును ఇందులో 2 తీద్దామా అన్నారు. అవును ఎపిసోడ్ ఎన్నిసార్లు చేసామో లెక్కలేదు నేను. మీద ఆ రెండిట్లో వచ్చిందా? ఓ ఓకే ఓకే అవును ఆ 2 తీసుకున్నాను చేతిలో. చేసుకున్నదా అయ్యో ఒకటి పెట్టేస్తే ఎవరిది పోతుందో అని నా మనసులో అనమాట. అదేంటంటే సెల్ఫీ కెమెరా పెట్టుకొని మొత్తం 10 చిట్స్ ఒకే షాట్ లో తీసా. ఎక్కడ ఎవరి మధ్యలో కట్ చేయడం లేదు, ఏం లేదు. ఎందుకునంటే ఏం మిస్ అయిపోతానో నేను ఫేర్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉన్నానన్నమాట. కానీ లక్కీగా మీరు దాంట్లో రావటము కదా. నేను ఉండటం పిల్లలు ఉండటం అంతే కాబట్టి నాకు వచ్చింది. అంతే అంతే అంతే. సో మీరే ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు హ్యాండిల్ చేస్తారా? ఓ ఓకే ఓకే ఓకే. సో మీరు హౌస్ వైఫ్. ఓకే. సో మీ వారు ఏం చేస్తారు? మా వారు హార్డ్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇవే వింటుంటామండి మనం. సో మీరు ప్రాపర్గా మీరు వచ్చేసేసి ఆంధ్ర సైడ్ నుంచి కదా? వావ్ మా ఆయనది కూడా విజయవాడ. ఆయన ఉండుంటే అసలు మురిసిపోద్దును. ఆయనకి విజయవాడ అంటే చాలు. పలానా చిట్టినగరు, పలానా కాలేజు, సిద్ధార్థ కాలేజ్, మీరు శారదా కాలేజా? ఓకే. దాని తర్వాత ఏంటి పునుగులు విజయవాడది బెస్ట్ అంట. ఎప్పుడు వెళ్ళినా నన్ను మొత్తం విజయవాడ చెప్పిందే వింటున్నానండి. 19 సంవత్సరాలుగా నేను మొత్తం అదే రోడ్లు తిరుగుతానా. అదే అంటాడు మా ఆయన కూడా. చూసారా విజయవాడ వాళ్ళందరూ ఒకటే టైప్ అనమాట. సో మీకు మీ సైడ్ అందులో విజయవాడ అంటేనే అమ్మవారి నవరాత్రులు అంటేనే నెక్స్ట్ లెవెల్. అందులో అసలు నవరాత్రులు భలే ఉంటాయి, దేవి నవరాత్రులు. మా ఆయన ఎన్నోసార్లు దేవి నవరాత్రుల్లో అంటే పెళ్లి ఇండస్ట్రీకి రాకముందు క్లాసికల్ డాన్సర్ మూలాన ఆయన గుడి దగ్గర డాన్స్ చేసేవాళ్ళంట. కనకదుర్గమ్మ టెంపుల్ వీడియోస్ చూస్తే చాలా మీరు నేను మా వారితో కాంపిటీషన్ గా చేయగలను అని చెప్పి పెట్టారు ఇంగ్లీష్ లో. అవును ట్రై చేస్తాను, ట్రై చేస్తాను. అవును కానీ మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. అసలు డాన్స్ చేయటం, ఎక్స్ప్రెషన్ ఇవ్వటం ఇలా చేశారు కదా. అవును చాలా బాగుంది. అసలు నేను క్లాసికల్ డాన్సరేనండి. కాకపోతే ఆయన ఇంకా ప్రాక్టీస్ లో ఉన్నారు, మనం ప్రాక్టీస్ లో లేమనమాట. అంతే తేడా. సో మీరు మీ పెళ్లి కాక ముందు నవరాత్రులు మీరు దసరా చేసుకునేటప్పుడు ఎలా చేసుకునే వాళ్ళు విజయవాడలో? విజయవాడలో అమ్మ నేను వెళ్ళిపోయేవాళ్ళం గుడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. ఆ రష్ లో ఆ చివరి ఈ చివరికి వెళ్ళినప్పుడు అలా నడుచుకుంటా వెళ్తుంటే లైన్ ఉంటుంది చాలా చాలా. అమ్మో చాలా. ఆ బ్రిడ్జ్ దాటి ముందు వరకు లైన్ ఉంటుంది. ఆ లైన్ లో నడుచుకుంటా వెళ్తే అసలు ఏం అలసట అనిపించదు మనకి. అవును కరెక్టే. ఆ కొండ ఎక్కితే ఆ అమ్మవారిని చూస్తే మనం అంతసేపు ఎక్కిందంతా మొత్తం అలాగా అంటే ఆవిడ్ని చూసిన వెంటనే ఆ ప్రశాంతత వచ్చేసేస్తుంది కదా. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ మామూలుగా ఒట్టి నెమ్మదిగా మనము హే హూ ఇస్ దిస్ క్యూటీ పై హాయ్ కమ్ అరే పిలిచిన వెంటనే వచ్చేస్తుంది. హాయ్ హూ ఆర్ యూ డార్లింగ్, హూ ఆర్ యూ, ఓ మై ప్రెటీ, హౌ ఆర్ యూ? శివకాశి సరుకి పిల్ల ఎవరిది? వాట్స్ యువర్ నేమ్? యష్ని రెడ్డి. ఓ మై గాడ్ యువర్ ఎ రెడ్డి. యు సో ప్రెటీ రా. ఇంత క్యూట్గా ఉన్నావేంటి? ఏంటి ఎక్కడ పడ్డావు నాన్న? అవును తగిలిందా? అయ్యో తగిలిందా? అయ్యో మెడిసిన్ పూసుకున్నావా? పడుకుంటావా? సరే ఓకే. హగ్ హగ్. అబ్బా షీ సో క్యూట్. సో మీరు అక్క చెల్లెళ్ళు ఎంతమంది?
నాకు బ్రదర్ ఉన్నాడు. సో మీ బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు? మా బ్రదర్ వర్క్ తను కూడా ఇక్కడైనా లేకపోతే బెంగళూరు? ఓ ఇద్దరే అయితే మీరు బ్రదర్ అండ్ సిస్టర్. ఓ న్యూక్లియర్ ఫ్యామిలీ, చిన్ని ఫ్యామిలీ. మీ డాటర్స్ ఏం చదువుతున్నారు? మా అమ్మాయి పెద్ద అమ్మాయి 7th క్లాస్, చిన్న అమ్మాయి 6th క్లాస్. ఓ వావ్, వెరీ నైస్. సో ఈరోజు మాకు ఏం వంట నేర్పించబోతున్నారు మీరు? ఇవాళ హల్వా చేస్తున్నాను. హల్వానా? ఓకే. సో అమ్మవారి కోసము హల్వా ప్రసాదం అండి. సో చూద్దాము హల్వా కోసం ఏమేమి కావాలి అన్నది మనం ప్రాసెస్లో చూద్దాం. ఓకేనా? ఎప్పుడు నేను వంట చేసేదే మీరు చూస్తున్నారు. కొన్ని కొత్త వంటలు కూడా నేర్చుకుందాం ఈ యొక్క జర్నీలో, ఈ నవరాత్రుల జర్నీలో. ఓకేనా? సో చాలు, మీరు నాకు నేర్పించేస్తారా అయితే? అందరికీ తెలిసినట్టు స్టవ్ ఆన్ చేసుకున్నారు, గిన్నె పెట్టుకుంటున్నారు. ఏంటి మీరు మీ చీరకి మ్యాచింగ్ గిన్నె తీసుకున్నారా? ఇలా కూడా ఆప్షన్స్ ఉన్నాయా? ఆవిడ చీర ఎల్లో కలర్ అని గిన్నె కూడా ఎల్లో కలర్ పెట్టుకున్నారండి. అలా కుదిరిందా? సో మీకు బాగా వచ్చిన వంట ఏంటి శైలజ గారు? అలా అంటే చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా దాన్ని ప్రేమగా చేయాలి. అంతే, ఆఫ్ కోర్స్. అసలు మా ఇంట్లో నేను ఏ వంట చేసేదాన్ని కాదు, వంట గదిలోకి వెళ్ళేదాన్ని కాదు. ఓ, మా మదర్ వంట నేర్చుకో అన్న గొడవ పెట్టేదాన్ని. ఏ పనైనా చక్క పెట్టేదాన్ని, కానీ వంట అంటే మనకేంటో కొంచెము ఉంటది కొంతమందికి. కాకపోతే ఇక మ్యారేజ్ అయ్యాక పిల్లల కోసం చేయాలి, అంతేగా, తప్పదు, ఇష్టమైనవన్నీ చేయాలి కదా. అంతే కదా. తండ్రి మా పెద్దమ్మాయికి చపాతీలు, పూరి ఇష్టమా? అన్ని కర్రీస్ ఇష్టం. ఓకే. పావు బాజీ, ఓ, పానీపూరి అవన్నీ ఇష్టం. దానికోసం అన్ని నేర్చుకున్నాను. అవునా? అన్ని చేస్తాను. కుక్ చేసినా సరే నేను చేసింది వాళ్ళకి నచ్చుద్ది. అవునా? ఎక్కువ ఫోన్లేండి, అమ్మ చేతి వంట అంతే అంటారు కదా, దాని యొక్క ఇంపార్టెన్సే వేరు. సో ఇది మామూలుగా నెయ్యి ఏమి లేకుండా డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవచ్చా? ఓ, కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఫ్రై మొత్తం వాటర్ లో బాయిల్ చేసేసాక అప్పుడు వేస్తాను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు బాంబే రవ్వను తీసుకున్నారండి, ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాన్ని ఫ్రై చేస్తున్నారనమాట. పొడిగానే ఫ్రై చేస్తున్నారు, నెయ్యి వేయకుండా ఫ్రై చేస్తున్నారు. ప్రతి ఒక్క వంట ఒకటే అయినా కూడా ఏమవుతుందంటేనండి, ఒక్కొక్క ఇల్లు మారే కొద్దీ దాని యొక్క ప్రొసీజర్ అనేది ఎంతో కొంత మారుతుంది అనమాట. సో అందుకే నేను అంటాను, రెసిపీ ఒకటే అయి ఉండొచ్చు కానీ ప్రిపరేషన్ స్టైల్ అనేది ప్రతిదీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈరోజు అలా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ వేసారండి, వాటర్ వేసిన తర్వాత దీంట్లో షుగర్ వేస్తారా మీరు? రవ్వ వేసేసి షుగర్ వేసుకోవచ్చు, షుగర్ వేసుకొని రవ్వ కూడా వేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అవునా? ఓకే. కరుగుతుంది, జస్ట్ ఇందులో వాటర్లో కరుగుతుంది. ఓకే ఓకే. మూత పెడితే తొందరగా మరుగుద్దని మూత పెట్టారండి, చాలా క్యూట్గా ఉంది. సో నీళ్ళు మరుగుతున్నాయండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకనంటే నేను వంట చేయక్కర్లేదు, నాకు ఒకళ్ళు చేసి పెడతారు. లేకపోతే ప్రతిసారి నా సెలబ్రిటీ గెస్ట్లు వచ్చినప్పుడు నాతోనే చేయిస్తారండి వాళ్ళందరూ. వాళ్ళు నిల్చుని కబుర్లు చెప్తారు, నేను వంట చేస్తుంటాను. సో ఈసారి సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మనకి లగ్జరీ అనమాట. ఓకే, రవ్వ వేసేసి కంటిన్యూస్గా, సేమ్ మీ అందరికీ తెలుసు కదా, కంటిన్యూస్గా కలపాలి, లేకపోతే ఉండలు చుడుతుంది. అండ్ బాంబే రవ్వ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ అమ్మవారికి వచ్చేసేసి రవ్వ ప్రసాదాలు కానివ్వండి, గోధుమ రవ్వ ప్రసాదాలు కానివ్వండి, లేకపోతే రైస్తో సంబంధించింది కానివ్వండి, పర్టికులర్గా వైట్ కలర్లో ఉండే ప్రసాదాలు, గారెలు, అల్లం గారెలు, పులిహారలు, ఇలాంటివన్నీ అమ్మవారి నైవేద్యంకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో మనము ఈ 8 days సబ్స్క్రైబర్స్తో చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నది మనం అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. నేను కూడా చాలా నేర్చుకోవచ్చు కదా. మంచిగా దగ్గరికి వచ్చేసింది. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? నేను అసలు నాకు స్వీట్ పెద్దగా ఇష్టం ఉండదు, ఎందుకో హాట్ ఇష్టం. హాట్ ఇష్టమా? కారపూస, బజ్జీలు. అయిపోయింది. ఓకే, షుగర్ వేసేసారు, 1:1 వేసారు. ఎవరికైనా కావాలని అనుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ కూడా పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకైతే వంట ఒక థెరపీ అండి. నాకు బాధ కలిగిన, సంతోషం కలిగిన, నేను వంట చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటా. ఎవరికైనా హాబీస్ అంటే రకరకాల హాబీస్ ఉంటాయి, నాకు మాత్రం వంటే హాబీ. మన ప్రసాదం దగ్గరికి వచ్చేసింది. ఓకే, ఇలాచీ పౌడర్. ఓకే, ఇది లేకపోతే స్వీటే లేదు, ఇలాచీ పౌడర్ లేకపోతే. మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్రేగ్రెన్స్, అరోమా అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అయిపోయినట్టేనా మీ స్వీట్? స్వీట్ అయిపోయిందండి. చూసారా, ఇలా ఉండాలి, కట్టే కొట్టే తెచ్చే
ఫాస్ట్ 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 హోజానా. భగవంతుడికి కూడా మనకి టెన్షన్ లేకుండా మంచిగా ప్రసాదం పెట్టాలి. అండ్ వీళ్ళ ఇంట్లో పూజ గది చాలా బాగుంది. సో మనం ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ పెడదాం, ఓకేనా? సో ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టేసేసి దేవుడికి దండం పెట్టుకొని శైలజ గారు వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళతో పాటు మనమందరం మీరందరం అందరూ బాగుండాలని అమ్మవారిని కోరదాం, ఓకేనా? చాలా బాగుందండి మీ పూజ గది. ఈ పువ్వులన్నీ మీ చెట్టువా? ఇవి కింద చెట్టువా? ఓ వావ్, బాగుంటాయి. అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు మందార పువ్వులు కాబట్టి ఆవిడకి అలా పెడితే ఒక్క పువ్వు చాలా అందం వచ్చేస్తుంది కదా. చాలా సో ఈరోజు ఎపిసోడ్ చాలా బాగా జరిగింది. నేను అనుకోలేదు ఇంత మంచి పార్టిసిపేషన్ శైలజ గారు చేస్తారని. ఎందుకనంటే చాలా మంది కెమెరా షై ఉంటారు కొంచెం. సో నాకు కూడా కొంచెం మీరు షై ఏంటండి ఇంత మాట్లాడిన తర్వాత? మీరు షైన్ పోగొట్టేశారు. పోగొట్టేసానా? ఫోన్లేండి. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు హ్యాపీనెస్ ఏంటి అంటే ఇలాగా ఫస్ట్ టైం వచ్చానండి. అండ్ నాకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో నేను తీసుకున్న డెసిషన్ బెస్ట్ డెసిషన్ అన్న నాకు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్స్ అన్నీ మీరు మంచిగా ఆదరిస్తే ప్రతి సంవత్సరం నేను సబ్స్క్రైబర్స్తోనే చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. అండ్ ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళి ఒక 2-3 నిమిషాలు ఒక 5 నిమిషాలు కూర్చుందాంలేండి. 5 నిమిషాలు కూర్చొని కబుర్లు వేసుకొని ఆ తర్వాత నేను బయలుదేరుతాను, ఓకే? అమ్మ మా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇది మా NM ఫుడ్ ప్రోడక్ట్స్. సో మీరు టేస్ట్ చేసి నా చేతి పచ్చళ్ళు పొళ్ళు స్వీట్లు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి నాకు చెప్పండి, ఓకేనా? సో జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ ఇంటికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా బాగుంది చీర. నా కట్టుకొని మీకు నేను ఖచ్చితంగా ఒక యూట్యూబ్ వీడియోలో కట్టుకుంటాను. ఈ చీర కట్టుకొని చెప్తా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది చీర. థ్యాంక్ యూ. వాట్ ఆర్ యూ ప్లేయింగ్? నీకేమి ఇష్టం? ఏ గేమ్స్ ఆడుకోవడం ఇష్టం? రోడ్ బ్లాక్సా? అమ్మా నా కొడుకు 6వ అసలు చంపేసేవాడు. హైదరాబాద్కి వస్తే వాడు రోడ్ బ్లాక్సే ఆడతాడు. అదేమో ఇంత పెద్ద ఫైల్ కదా. ఇలా ఓకే. సో ఏంటి నువ్వు ఇంత షైయా? నువ్వు బాగా యా. ఓ నువ్వు యు నాట్ షై. సో నీకేమి ఇష్టం మీ మమ్మీ వండే వంటలు అన్నిటికంటే? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? పాస్తా. Alfredo or red color one? Which one do you like? White Alfredo. Wow. నీకేమి ఇష్టం? Sandwich. Okay. Chicken. No. Veg. Yeah. Okay. What is your favorite in veg? I like everything. You like everything? నీకేది ఇష్టం వెజ్లో? పన్నీర్. పిల్లలందరికీ పన్నీర్ ఫేవరెట్ ఉంటుంది కదా. పన్నీర్ ఉంటే బతికేయచ్చు. డైలీ పన్నీర్ అడుగుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది? ఆర్ యూ హ్యాపీ? చాలా చాలా హ్యాపీ. మాటల్లో చెప్పలేను. అవునా?
సో అందుకని ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి. సో మా అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి దగ్గరికి వచ్చాను కాబట్టి మంచిగా వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులన్నీ వీళ్ళతో ఉండాలి, ఈ పిల్లలు బాగా చదువుకోవాలి, దే షుడ్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. స్టార్ సెలబ్రిటీ హరిణిని పిలిచేద్దాం. ఈ దసరా నెరుడు లెక్కుండది బ్యాంచర్. సో ఫస్ట్ దసరా విత్ మీ డాన్స్. ఎక్కడ కొనుక్కున్నారు? షాప్లో